పసిడి వరుసగా 8వ రోజు ఎగబాకి సరికొత్త జీవితకాల రికార్డు గరిష్టానికి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం 200 పెరిగి 83,100కు చేరింది. బంగారం 83,000 దాటడం ఇదే తొలిసారి. 99.5 స్వచ్ఛత లోహం రేటు కూడా 200 పెరుగుదలతో 82,700కు ఎగబాకింది. వెండి సైతం కిలో 500 పెరుగుదలతో 94,000 ధర పలికింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత బంగారం 80,348, 99.5% ప్యూర్ గోల్డ్ రేట్ 80,026కు చేరింది. కిలో వెండి 91,211గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్ విషయానికొస్తే 24 క్యారెట్ల గోల్డ్ 82,420కి, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 75,550కి పెరగగా కిలో వెండి 1.05 లక్షలకు ఎగబాకింది. దేశవ్యాప్తంగా పసిడి రేట్లను చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 75,560 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 82,430గా ఉంది. చెన్నై 75,560, 82,430, జైపూర్ 75,710, 82,580, హైదరాబాద్ 75,560, 82,430, కోల్కతా 75,560, 82,430, విజయవాడ 75,560, 82,430, ఢిల్లీ 75,710, 82,580, కేరళ 75,560, 82,430గా ఉంది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, వాణిజ్య విధానాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పెరిగింది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగిందని బులియన్ విశ్లేషకులు వెల్లడించారు. దాంతో దేశీయంగానూ ఈ విలువైన లోహం ధరలు కొండెక్కుతున్నాయని వారన్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ పసిడి రేటు ఒక దశలో $15.50 పెరిగి $2,780.50కు చేరింది. వెండి సైతం 1.53% ఎగబాకి $31.32 స్థాయిలో ట్రేడ్ అయింది. ప్రామాణిక వడ్డీ రేట్లపై అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో పాటు వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నిర్ణయాలు పసిడి ధరల భవిష్యత్ గమనాన్ని నిర్దేశించనున్నాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ కరెన్సీ విభాగ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వాణిజ్యపరమైన అనిశ్చితులు కొనసాగితే ఈ ఏడాదిలోనే ఔన్స్ గోల్డ్ $3,000 స్థాయికి చేరుకోవచ్చని బులియన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.